Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేజీహెచ్ కు చేరుకున్నారు మాజీ సీఎం. బోటు ప్రమాదం బాధితులకు జగన్ పరామర్శిస్తున్నారు. ప్రధానంగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు జగన్. విశాఖపట్నంలో జరిగినటువంటి మెకనైజ్డ్ బోటు ప్రమాదంతో పాటుగా అటు మత్స్యకారులు గల్లంతైనటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగినటువంటి తీరుతెన్నులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, అదేవిధంగా వారికి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా చేపలకి సంబంధించి అంటే జూలై 1వ తేదీన విశాఖపట్నం తీరం నుంచి దాదాపు 7 మంది మత్స్యకారులు ఒక మెకనైజ్డ్ బోటు పైన వేటకు వెళ్లారు. జూలై 4వ తేదీన వారు తిరిగి వస్తుండగా గంగవరం పోర్టుకు సమీపంలో అంటే దాదాపు 8 నుంచి 10 నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రపు అలల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ బోటు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే బోటులో ఉన్నటువంటి 7 మత్స్యకారులు సముద్రంలోనే మునిగిపోయారు. ప్రమాదంలో దాదాపు 6 అంటే పూర్తి స్థాయిలో గల్లంతైతే ఒకే ఒక్కటి మాత్రం పోరాటం చేసి బయటికి తీయడం జరిగింది. అదే కారే చిన్నయ్య. ప్రధానంగా ఈ ఘోర ప్రమాదం నుంచి కారే చిన్నయ్య అనేటువంటి ఒకే ఒక్క మత్స్యకారుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడగలిగారు. మాజీ ముఖ్యమంత్రి నేడు ఆయన పరామర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగినటువంటి తర్వాత సముద్రపు అలల మధ్య చిన్న దాదాపు 16 గంటల పాటు ప్రాణాల కోసం ఒంటరిగా పోరాటం చేసినట్లుగా తెలుస్తుంది. చివరకు మార్గం మధ్యలో వెళ్తున్నటువంటి ఒక ఏదైతే వ్యాపార నౌక ఉందో వారు సురక్షితంగా అతన్ని గుర్తించడం, రక్షించడం ఈ ప్రక్రియ మొత్తం చేపట్టారు. అయితే జూలై 6న అతన్ని సురక్షితంగా ఒడ్డుకు కూడా తీసుకొని వచ్చారు. కానీ మిగిలిన 6 మత్స్యకారులు సముద్రంలోనే గల్లంతవ్వడం మాత్రం కొంత కలకలం రేపింది. ఇండియన్ నేవీతో పాటుగా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లో 4 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో ఇక జూలై 8న గాలింపు చర్యలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. అయితే వారు మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకున్నారు. బాధితులకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 14న విశాఖపట్నంలో పర్యటించారు. మొత్తం మీద ఏదైతే జబ్బర్ తోట సందర్శన కూడా కొంతవరకు కీలకంగా మారింది. వైఎస్ జగన్ నేరుగా విశాఖ సౌత్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జబ్బర్ తోట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల ఇళ్లను కూడా ఆయన సందర్శించారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. వారికి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం నుంచి కోలుకొని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఒకే ఒక్క మత్స్యకారుడు అంటే ఏకైక ప్రాణాలతో బయటపడినటువంటి మత్స్యకారుడు కారే చిన్నాను జగన్ పరామర్శిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులతో మాట్లాడుతున్నారు. బాధితులకు మానసిక ధైర్యం కల్పించడంతో పాటుగా పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలపైన ప్రతిపక్షం విపక్షం అయినటువంటి వైసీపీ కొంతవరకు విమర్శలు వెలువెత్తిస్తున్నాయి. బాధితుల కుటుంబాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. సహాయక చర్యల్లో జాప్యం చేశారు అనేటువంటి ఆరోపణ కూడా వెలువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం తీరానికి కేవలం అంటే ఒక 8 మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఉన్నటువంటి టెక్నాలజీని అందుబాటులో ఉన్నా ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? సహాయక బృందాన్ని ఎందుకు అక్కడ చేర్చుకోవడానికి దాదాపు 20 గంటల సమయం పట్టిందంటూ కూడా వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించారు. కోస్ట్ గార్డ్ తో పాటుగా నేవీ, మెరైన్, పోలీసులతో పాటు మత్స్యశాఖల మధ్య సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్లే 6 మత్స్యకారులు ప్రాణాలు గల్లంతయ్యాయని కూడా విమర్శిస్తున్నటువంటి వైనం. మరోవైపు ప్రమాద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల ఎక్స్గ్రెషియాతో పాటుగా ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వారికి ప్రభుత్వ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించి శాశ్వతమైనటువంటి భరోసా కల్పించాలంటూ కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా బోటు ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రెషియా సరిపోదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రకటించాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేసింది. ఒకంత రాష్ట్ర మంత్రి కొల్లు అక్కడికి చేరుకోవడం మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయ సందర్భంలో కూడా మత్స్యకారు కుటుంబాలు కొంతవరకు వ్యతిరేకించడం. సో ఈ ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో మా పిల్లలకు అవసరమైనటువంటి సరైనటువంటివిగా ఉండదు కాబట్టి మరింత ఆర్థిక సహాయాన్ని పెంచాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. మరోవైపు బాధితుల ఇళ్లలో చదువుకున్నటువంటి వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలంటూ కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే చికిత్స పొందుతున్న బాధితుడు ఉన్నారో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులను కోరేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా జగన్ చేసినటువంటి విశాఖ పర్యటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా ప్రధానంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి డిమాండ్ల పైన కేవలం మౌనం దాల్చబోతుందా? మత్స్యకార కుటుంబాలకు మానసిక ధైర్యాన్ని అందించేటువంటి దిశగా జగన్ పర్యటన కొనసాగుతుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కష్టాలు అంటే పూర్తి స్థాయిలో వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్లడం,
మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ప్రధానంగా డిమాండ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఎక్స్గ్రేషియా మరింత పెంచాలి అనేది మాత్రం వైసీపీ ప్రధాన డిమాండ్ గా కనబడుతుంది. అయితే ఈ పర్యటనలో జగన్ ప్రధానంగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినటువంటి కారే చిన్నాను కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అతనికి అందుతున్నటువంటి వైద్య సహాయం పైన కూడా ఆరా తీస్తున్నారు. సముద్రంలో ప్రాణాల కోసం సాగించినటువంటి పోరాటాన్ని అక్కడ పూర్తి స్థాయిలో బోటు మునిగిపోయిన తర్వాత అతను పడినటువంటి కొంతవరకు అవస్థల్ని మొత్తాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రితో ఆయన పంచుకున్నారు. గతంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆయనతో ఫోన్ లో పరామర్శించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. జగన్ అన్న స్వయంగా వచ్చి ఓదార్చడం మాకు ఎంతో కొండంత అండగా ధైర్యంగా నిలిచిందంటూ కూడా బాధితుడు చిన్న ఆనందం ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి వైన ఇప్పుడే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో జగన్ కూడా ప్రభుత్వాన్ని కీలకమైనటువంటి డిమాండ్ల దిశగానే అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచదు, దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వైద్య సహాయం దీన్ని ఎందుకు చేయదు అనేటువంటి అంశం కూడా. అంటే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికి విశాఖకు చేరుకున్నారు. ఆ బాధితుడిని పరామర్శిస్తున్నటువంటి వైనం. సో అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం ఓడరేవు నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైన ఘటనలో 6 ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నం రావడం జరిగింది. మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి విశాఖపట్నం చేరుకొని నేరుగా విశాఖపట్నం 1 టౌన్ ప్రాంతంలో గల జబ్బరతోట ప్రాంతానికి ఆయన విచ్చేయనున్నారు. ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలని ఆయన పరామర్శించనున్నారు. గతంలో ఇదే మత్స్యకారులకు పలు సందర్భాల్లో కష్టాలు వస్తే తాము వాళ్ళ కన్నీరు తుడిచామని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే కూడా ప్రభుత్వం ఉందో ఇది కంటి తుడుపు చర్యలతో సరిపడుతుందని, తన ప్రభుత్వం అనేది మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ మత్స్యకార బాధిత కుటుంబాలని ఆదుకోవడంతో పాటు వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన వారికి జీవనాధారం వచ్చేటట్టుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పి జగన్ ప్రకటించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు 10 లక్షల రూపాయలు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చిందో అది సరిపోదు, 10 లక్షల రూపాయలు మా కుటుంబీకుల ప్రాణాలకు మీరు వెలగడతారా అని మత్స్యకార బాధితులు ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్రని అడ్డుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాసం నిలదీయడం జరిగింది. అలా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే వాళ్ళు పలుసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రత్యేకత సంతరించుకుంది. ఆయన విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈ బాధితుల్ని పరామర్శించాక ఆయన ఎలాంటి వారికి ఓదార్పు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో అంటే ప్రెజెంట్ పరామర్శ కొనసాగుతుంది కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది అక్కడ పరిస్థితి? ఖచ్చితంగా 12:30 గంటల ప్రాంతంలో వాళ్ళతో పరామర్శ అయిన వెంటనే మత్స్యకారులతో పరామర్శ కంప్లీట్ చేసిన వెంటనే వారిని ఉద్దేశించి అలాగే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ కూడా ఆయన మీడియాని అడ్రస్ చేస్తున్నారు. 12:30కి ఆయన మీడియాతో మాట్లాడడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు జగన్ ముందు ఎలాంటి వారి యొక్క అంశాలను ఉంచడం జరిగింది? దానికి సంబంధించి సమస్యలతో పాటుగా మరింత అంటే ఎక్స్గ్రేషియా పెంచాలి అనేటువంటి డిమాండ్ ముందు నుంచి వస్తుంది. ఆ అంశం పైన కూడా చర్చకు వచ్చిన ఈ నెల 4వ తేదీన వాస్తవానికి వారి గల్లంతైనట్లుగా గుర్తిస్తే 10వ తేదీ వరకు కూడా వారి గల్లంతు తెలియకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది. కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా సంతృప్తికరంగా ఎక్కడా లేరు. వాళ్ళు ఈ నష్టపరిహారం సరిపోదనే పదే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, వినతులు చేస్తున్నారు, అలాగే నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ రోజు జగన్ గారి ముందు వారి అభిప్రాయం తెలియజేసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ప్రత్యేకంగా ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రైట్ రవి, థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా విశాఖ సౌత్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జబ్బర్ తోట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల ఇళ్లను కూడా ఆయన సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రధానంగా KGH లో చికిత్స పొందుతున్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఏకైక ప్రాణాలతో బయటపడినటువంటి మత్స్యకారుడు కారే చిన్నాను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకొని మాట్లాడడం జరిగింది. ఒక రకమైనటువంటి భరోసా, పార్టీ పరంగా కూడా అండగా ఉంటామంటూ కూడా ధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామనేటువంటి భరోసాను కల్పించారు. దీంతో పాటుగా ఈ ప్రమాదం యొక్క సహాయక చర్యలపైన కూడా
వైసీపీ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది, తీవ్ర విమర్శలు కూడా చేస్తూనే ఉంది. ప్రధానంగా సహాయక చర్యలు జాప్యం చేశారు. దాదాపు 8 మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ టెక్నాలజీని యూజ్ చేసుకోలేదు. సహాయక బృందాలను త్వరగా అక్కడ చేర్చేటువంటి ప్రయత్నంలో కొంతవరకు విఫలమయ్యారనేటువంటి అంశంతో పాటుగా కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్, పోలీసులు, మత్స్యశాఖ మధ్య సరైనటువంటి సమన్వయం లోపం లేదంటూ కూడా పూర్తి స్థాయిలో అంటే లోపభూయిష్టంగా ఉంది అనేటువంటి రీతిలో విమర్శలు ఎక్కువ పెట్టడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మత్స్యకారులతో జగన్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబాలకు కొంత భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన ప్రధాన డిమాండ్ల మీద మరోసారి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మత్స్యకారుల యొక్క సమస్యలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఆర్థిక సహాయం పైన వారి అసంతృప్తిని కూడా జగన్ ముందు ఉంచినట్లుగా తెలుస్తున్నాయి. అయితే జగన్ కీలకమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పక్షాన మరింత ఆర్థిక సహాయాన్ని పెంచేటువంటి అవకాశం ఉందా? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే వారి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందో వారిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందో మనము వేచి చూడాలి.